వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో దాదాపు 1,00,000 మంది ప్రజానీకం మధ్యలో ఆయన ప్రసంగించారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं। जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी कोई उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए। अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा। और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। साथियों, हमारा ये पक्का विश्वास है। చూసారుగా, ఇక్కడ ఇందులో అసలు కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రాజకీయాల్లో పరిపక్వత అంటే ఏంటో నేను చూపించారు అనేది చాలా స్పష్టంగా చెప్తోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన రాజకీయ చాణక్యం ఏంటనేది ఆయన కూడా చూపించారు. ఇక్కడ ఒక పాయింట్ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, నిన్న హైదరాబాద్కి వచ్చినటువంటిది, అంటే తెలంగాణకి వచ్చినటువంటిది భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. బీజేపీ నేత నరేంద్ర మోడీ కాదు వచ్చింది, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే నిన్న ఆ వేదిక మీద కూర్చున్నటువంటిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి గారు కాదు. అది వేరే రాజకీయ సభ ఏదైనా అయి ఉంటే అక్కడ ఈ ఇద్దరు ఒకళ్ళు కలిసి ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత తెలంగాణకి మహేష్ కుమార్ యాదవ్ గారు వస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నేత నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు అనాలి. కానీ నిన్న అక్కడ కూర్చున్నటువంటిది సభ దగ్గర కూర్చున్నటువంటిది భారత ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే అన్నది పరిపక్వత, రాజకీయ చాణక్యం ఇద్దరు చూపించారు అనేది. ఎందుకనంటే రాజకీయ విభేదాలు ఉన్నాయి అని, అభివృద్ధి అంశాల్లో దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సహకార దృక్పథం అవసరమని రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నిన్న స్పష్టం చేసింది. తెలంగాణ పర్యటన సందర్భంగా హెచ్ఐసిసిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు దూరంగా ఉండి రాష్ట్ర అవసరాల్ని నేరుగా ప్రధానమంత్రి ముందు ఉంచడం అనేది ప్రత్యేకంగా నిలిచింది. ప్రధానిని పెద్దన్నగా సంబోధిస్తూ తెలంగాణ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని ఆయన చేసిన విజ్ఞప్తి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. ఇక విపక్షాలు మామూలుగానే మాట్లాడతాయిగా, అదిగో ఇంకేముంది, బీజేపీకి తొత్తుగా మారిపోయాడు, నరేంద్ర మోడీ కాళ్ల మీద పడిపోయాడు అని. ఎందుకంటే ఎన్నికల రాజకీయాలు ముగిశాయి, ఇప్పుడు కేవలం జరగాల్సింది అభివృద్ధి రాజకీయాలు, ఇవే ప్రారంభం కావాలి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రగతి దేశ ప్రగతిలో కీలక భాగమని కూడా చాలా స్పష్టంగా వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం నిజం కావాలి అంటే తెలంగాణ వంటి రాష్ట్రాలకి కేంద్రం మద్దతు ఇవ్వాలి, ఇంకా మద్దతు ఇవ్వాలి అంటూ నిన్న ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలన కూడా ప్రస్తావిస్తూ అప్పట్లో గుజరాత్కి కేంద్రం ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా ఉదాహరణగా చూపించారు. అదే పెద్ద మనసుతో ఇప్పుడు తెలంగాణకు కూడా సహకరించాలి అని కోరారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రైల్వే విస్తరణ పనులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక ఇందులో ఉన్నటువంటి ఇంకొన్ని డిమాండ్స్ ఏంటంటే మచిలీపట్నం పోర్టు వరకు రైల్వే లైన్ పనులని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ప్రధానికి సూచన చేశారు. దీనికి స్పందిస్తూ నరేంద్ర మోడీ కూడా చాలా సానుకూల ధోరణిలోనే ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ అది రాజకీయ కౌంటర్ అనాలా, లేదంటే కాస్త వ్యంగ్యమా, లేదంటే హాస్యాస్పదంగా మాట్లాడారా అనేది కూడా ఎందుకు అనంటే మన్మోహన్ సింగ్ హయాంలో గుజరాత్కు వచ్చిన నిధులతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణకి కేంద్రం అందిస్తున్న సహాయం చాలా ఎక్కువ అనేటువంటిది. అంటే గుజరాత్కి ఎంత అయితే వచ్చిందో అదే ఇచ్చినట్టయితే ఇప్పుడు ఇచ్చే దాంట్లో సగం కూడా రాదు, మరి అలా చేయమంటారా, నేనైతే అలా చెయ్యను అంటూ ఇద్దరు కూడా నవ్వులు పూయించారు అక్కడికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో రైల్వేలకు కేవలం 1000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పట్లో కేటాయించారని గుర్తు చేస్తూ ప్రస్తుతం తెలంగాణకి భారీ స్థాయిలో మద్దతు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, బీజేపీ పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది అనేది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని రాజకీయ కోణంలో మేము చూడము అనేటువంటిది ప్రధానమంత్రి చాలా స్పష్టంగా అక్కడ చెప్పడంతో రేవంత్ రెడ్డి కూడా ఆయనకు అభివాదం చేశారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, రవాణా రంగ విస్తరణకి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అంటూ కూడా ప్రధాని ఈ సందర్భంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అభివృద్ధి కోసం కేంద్రాన్ని కోరడంలో రేవంత్ రెడ్డి చూపించినటువంటి రాజకీయ పరిణితిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ప్రశంసించారు అందరి ముందు కూడా. ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఈ పర్యటనలో జరిగినటువంటిది రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఇద్దరి మధ్యలో కనిపించినటువంటి సాన్నిహిత్యం. కార్యక్రమాల సందర్భంగా ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడుకోవడం, అభివృద్ధి గురించి కలిసి పని చేద్దాం అని చెప్పుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చకు దారితీసింది. ముఖ్యంగా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన పర్యటనలకి దూరంగా ఉండేటువంటి రాజకీయ వాతావరణంతో పోలిస్తే ఉప్పు నిప్పులో ఉండేటువంటి బీజేపీ, కాంగ్రెస్ ఆ పార్టీల నుంచి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ రాజకీయంగా ఉన్నటువంటి ఆ విభేదాన్ని అది రాజకీయానికి పరిమితం చేస్తూ పరిపాలనలో కాదు అనేది ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ పూర్తిగా భిన్నమైనటువంటి ఒక సందర్భాన్ని క్రియేట్ చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు. కేసీఆర్ హయాంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎక్కువగా రాజకీయ ప్రతిష్టంభనల చుట్టూ మాత్రమే తిరిగాయి. రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ రాజకీయ సభలని పక్కన పెట్టి మిగతా అధికారిక కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొంటూ సహకార రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా తెలంగాణకి ఇంకా ప్రాధాన్యత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ విశ్లేషకుల భావన. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కాంట్రావర్సీ పాలిటిక్స్ నుంచి వాటిని అసైడ్ చేసేసి కోఆపరేటివ్ పాలిటిక్స్ వైపు ఫార్వర్డ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా హుందాగా ప్రవర్తించారు, అలాగే చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటిది ప్రజా ప్రతినిధులు, అంతేగాని రాజకీయ నాయకులు కాదు. అది రాజకీయ సభ అయి ఉంటే అక్కడ మాటలు వేరే ఉండేవి, కానీ ఇది రాజకీయ సభ కాదు, ఇది తెలంగాణ అభివృద్ధికారక సభ. అందుకే అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కొలూడెడ్ అండ్ వర్కింగ్ టుగెదర్ అనేది కానే కాదు. రాజకీయంగా వచ్చేటువంటి ఆరోపణలు ఇవన్నీ కామన్గానే వస్తాయి, అందులో ఎటువంటి మొహమాటం లేదు. గతంలో కేసీఆర్ ప్రధాని పర్యటన అంటే చాలు అసలు వచ్చేవరే కాదు, అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసాం. బట్ ఇక్కడ అలా లేదు. ఎందుకనంటే ఎవరు ఇటువంటి సభలు ప్రభుత్వం తరఫున ఏ సభ పెట్టినా అది ప్రభుత్వానిది, పార్టీది కాదు. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అసలు రాజకీయాల్లో విభేదాలు అనేవి పొడచూపవు. ఒకవేళ అన్యాయం జరుగుతుందా, ఫలానా స్టేట్ ఇది రాలేదు అని కూర్చుని మాట్లాడుకోవాలి. ప్రధాని గారు దీనికి ఈ రాష్ట్రానికి కూడా మీరు ప్రధానమంత్రే, నేను ఇక్కడ ముఖ్యమంత్రిని, సో మీరు దేశం మొత్తానికి ఎలా చేయాలో ఈ రాష్ట్రానికి కూడా అలాగే చేయాలి. ఇక్కడ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, దేశ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, సో మనం ప్రజలకు చేయాలి అనేటువంటి ఒక నెరేటివ్ రాజకీయ నాయకులందరూ కనుక మైండ్లో పెట్టుకుంటే అప్పుడు పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. లేదు అంటే ఆటోమేటిక్గా ఎలా కొట్టుకు వస్తున్నారు రోజు అదే రకమైనట్టు ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ఫ్రెండ్లీ ఫైట్ మాత్రమే. ఎస్, దేశాన్ని మీరెంత ముందుకు తీసుకెళ్తారో తెలంగాణను అంతకంటే ముందుకు నేను తీసుకెళ్తాను అనేటువంటి ఒక పాజిటివ్ నెరేటివ్ ఉన్నటువంటి ఫైట్ తప్ప పొలిటికల్ ఫైట్ కాదు అనేది నిన్న రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ, వారి మధ్య కనిపించినటువంటి ఆత్మీయత ఇవన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకొస్తున్నారు, విచ్ ఇస్ అన్నెసెసరీ. దీంట్లో దాన్ని కలపక్కర్లేదు. పాత ఆర్ఎస్ఎస్ కామందే కాబట్టి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఒకే తాను ముక్కల్లే, అందుకే అలా కలిసిపోయి ఉన్నారు, కేసీఆర్ అలా కాదు కదా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
అసలు దీనికి దానికి సంబంధం లేనే లేదు. అలా అనుకుంటే హరీష్ రావుకి రేవంత్ రెడ్డి చాలా చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా. మరి అలాంటప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా కలిసిపోయి ఇది చేస్తున్నారు అని అనుకోవచ్చుగా. నో, దేని దారి దాందే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కేవలం ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య జరిగినటువంటి సంభాషణ అది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది తప్ప ఇదేమి రెండు పార్టీల సిద్ధాంతాల వైరుధ్యం దాని మీద కొట్టుకునేటువంటిది కానే కాదు అన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.